వెల్కమ్ టు మెగారెన్ టీవీ. ప్రపంచం మొత్తానికి చమురు సరఫరా చేసే ఒకే ఒక్క సిరా హర్ముజ్ జలసంధి. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న వార్తో ఈ జలసంధి ఎప్పుడు మూతపడుతుందో, గ్లోబల్ ఎకనమీ ఎప్పుడు కుప్పకూలుతుందో అని అగ్రరాజ్యాలు సైతం వణికిపోతున్నాయి. మీ నౌకలను మీరే కాపాడుకోండి, మేం రాము అని సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతులెత్తేశాడు. ఇక చైనా, జపాన్ లాంటి దేశాలకైతే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కానీ ఈ గ్లోబల్ క్రైసిస్ మధ్యలో ఒకే ఒక్క దేశం మాత్రం కాలర్ ఎగరేసి ఎంతో కాన్ఫిడెంట్ గా అడుగులేస్తుంది. అదే మన భారతదేశం. ఒకవైపు శత్రు దేశాల నౌకలను హర్ముజ్లో తగలబెట్టేస్తామని వార్నింగ్ ఇస్తున్న ఇరాను, భారత్కు మాత్రం యు ఆర్ సేఫ్ అని ఒక పక్క హామీ ఇచ్చింది. అదేంటంటే హర్ముజ్ జలసంధిని మేము బ్లాక్ చేసినా సరే భారతీయ నౌకలకు మాత్రం ఎలాంటి నష్టం జరగదు, మీరు దర్జాగా వెళ్ళొచ్చని ఇరాన్ స్పష్టం చేసింది. అసలు అమెరికాకే చుక్కలు చూపిస్తున్న ఇరాను భారత్ నౌకలకు మాత్రమే ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది? ఇజ్రాయెల్తో మనం దోస్తీ చేస్తున్నా సరే ఇరాన్ ఎందుకు మనకు అండగా నిలబడుతుంది? ఈ పరిణామాల వెనుక ఉన్న భారత్ చాణక్య విదేశీ విధానం ఏంటి? అంతర్జాతీయ రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువులు కాదు. కానీ అందరితోనూ స్నేహంగా ఉంటూ మన దేశ ప్రయోజనాలను కాపాడుకోవడం అనేది ఒక గొప్ప ఆర్ట్. అందులో మన ఇండియన్ ఫారెన్ పాలసీ ఇప్పుడు వరల్డ్ నెంబర్ 1 అని నిరూపించుకుంటుంది. మిడిల్ ఈస్ట్ అంతా రణరంగంగా మారింది. ఏ క్షణమైనా ఇరాన్ హర్ముజ్ జలసంధిని దిగ్బంధించొచ్చు అన్న వార్తలు వస్తున్నాయి. ఒకవేళ హర్ముజ్ బ్లాక్ అయితే ఇండియాకు వచ్చే చమురు ఆగిపోయి ఇక్కడ పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయని అందరూ భయపడ్డారు. కానీ ఇరాన్ ప్రభుత్వం భారత్కు కొండంత భరోసా ఇచ్చింది. ఎంత పెద్ద యుద్ధం వచ్చినా సరే భారత చమురు నౌకల మీద ఒక్క ఈగ కూడా వాలదని, వాటికి సురక్షితమైన మార్గాన్ని చూపిస్తామని హామీ ఇచ్చింది. ఈ మెసేజ్ తో ప్రపంచ దేశాలన్నీ ముక్కన వేలేసుకుంటున్నాయి. గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ కు హర్ముజ్ జలసంధి అనేది ఒక మెడకాయ లాంటిది. రోజు కోట్లాది బ్యారెళ్ల చమురు ఇక్కడ నుంచే ప్రపంచ దేశాలకు సరఫరా అవుతుంది. ఇరాన్ దాన్ని లాక్ చేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతుంది. అయితే ఇరాన్ విదేశాంగ శాఖ న్యూఢిల్లీతో ప్రత్యేకంగా సంప్రదింపులు జరిపింది. ఒకవేళ ఇజ్రాయెల్ లేదా అమెరికా కారణంగా తాము ఆ సముద్ర మార్గాన్ని పూర్తిగా దిగ్బంధించినా భారతీయ జెండాతో వచ్చే వాణిజ్య చమురు నౌకలను తాము అడ్డుకోమని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఇరాన్ కోస్ట్ గార్డ్స్, నేవీ దళాలు స్వయంగా ఇండియన్ షిప్స్ కు ఎస్కార్ట్ గా ఉండి వాటిని సురక్షితంగా బయటకు పంపుతాయని తెలపడం గమనార్హం. అసలు ఇరాన్ లాంటి ఒక సీరియస్ దేశం కేవలం భారత్కి ఇలాంటి విఐపి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఇక్కడే ఇండియా తన డిప్లొమాటిక్ పవర్ ను ఉపయోగించి ఇండియా అటు ఇజ్రాయెల్ కు అత్యంత సన్నిహిత మిత్ర దేశం, అలాగే ఇటు ఇరాన్ తో కూడా చారిత్రాత్మకమైన వాణిజ్య సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్ లోని చహాబార్ పోర్టును ఇండియా డెవలప్ చేస్తుంది. యుద్ధ సమయంలో ఇండియా ఎవరి వైపు మొగ్గు చూపకుండా పూర్తి తటస్థంగా ఉంటూ రెండు దేశాలతో నేరుగా మాట్లాడుతుంది. ఇండియాను అనవసరంగా దూరం చేసుకుంటే ఆసియాలో తమకున్న అతి పెద్ద ఆర్థిక మిత్రుడిని కోల్పోతామని ఇరాన్కు స్పష్టంగా తెలుసు. అందుకే ఇజ్రాయెల్తో మన స్నేహాన్ని పక్కన పెట్టి మరి ఇరాన్ ఈ సేఫ్ పాసేజ్ ఆఫర్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్ముజ్ జలసంధిలో మేము జోక్యం చేసుకోం, జపాన్, చైనా తమ చమురును తామే రక్షించుకోవాలని చేతులెత్తేసిన వేళ భారత్ సాధించిన ఈ విజయం గ్లోబల్ గా హాట్ టాపిక్ అయింది. ఇరాన్ ఇచ్చిన ఈ భరోసాతో భారత ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద రిలీఫ్ దొరికినట్లయింది. చమురు కొరత రాదన్న నమ్మకంతో ఇంధన ధరలు పెరిగే ఛాన్స్ లేదు. ప్రపంచ దేశాల చమురు దొరక్క ఆపసోపాలు పడుతుంటే ఇండియా తన నౌకలకు దర్జాగా సేఫ్ గా తెచ్చుకోబోతుంది. ఇది మోదీ ప్రభుత్వ విదేశీ విధానానికి దక్కిన అతి పెద్ద విజయంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒక్క గ్లోబల్ క్రైసిస్ ని ఎలా హ్యాండిల్ చేయాలో ఇండియా ఇప్పుడు ప్రపంచానికి పాఠాలు నేర్పుతుంది. ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో చౌకగా ఆయిల్ కొని ఎలా లాభపడ్డాయో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ యుద్ధంలో కూడా మన నౌకలకు ఎలాంటి ముప్పు లేకుండా ముందు చూపుతూ అడుగులేస్తున్నాం. అగ్రరాజ్యం అమెరికా సైతం వెనక్కి తగ్గిన చోట భారత్ మాత్రం తన దౌత్య నీతితో శత్రు దేశాల మధ్యలో కూడా పూలబాట వేసుకుంటోంది.